లిమిటెడ్ గా కొన్ని వేలతో మాట్లాడుకునే మాత్రమే. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏవైతే మీరు మాట్లాడుతున్నారు మీ నేతలు గానీ మీ కార్యకర్తలు ఇవన్నీ కొన్ని స్పెక్యులేషన్స్ పెడుతున్నారు, కావాలని ఇరుకని పెట్టాలని అని అంటున్నారు. సో మీరేమంటారు? అందరికీ నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అలాగే నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు మాత్రం ఇది ఒక ఇద్దరు తెలంగాణ ద్రోవులు కలిసి తెలంగాణ అంశం గురించి మాట్లాడడం ఇది చాలా ఇది తెలంగాణ ప్రజలకు మాత్రం సీక్రెట్ రోజు ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేని ఒక ఇద్దరు దొంగలు ఈరోజు కలిశారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడిన వారిని వీళ్ళే కదా. తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడి తెలంగాణ రాష్ట్రం వద్దన్న వాళ్ళు వీళ్ళిద్దరే. అప్పుడు వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. అప్పుడు శిష్యుడు అంటే నేను శిష్యుని కాదు, నేను సహచరుని ఈయన అంటాడు. మరి ఆయన ఏమన్నారు కానీ ఆయనతో ఆధ్వర్యం ఆయనే స్వయంగా అన్నాడు, నా యొక్క పలుకుబడి ప్రకారమే 7 మండలాలు తీసుకున్నారు. ఆ రోజు మోడీ గారితో నేనే చెప్పాను, నేనే మాట్లాడాను కాబట్టే తెలంగాణలో ఉన్న 7 మండలాలు నేను చెప్పడం వల్లనే మేము ఆంధ్రాకు రావడం జరిగిందని ఆయనే స్వయంగా చెప్పారు. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కానీ తెలంగాణ వాదాన్ని కానీ తెలంగాణ అభివృద్ధిని కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు ఆకాంక్షించని వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరి వల్ల ఈ తెలంగాణ ప్రాంతానికి ఏదో జరుగుతుంది అనుకోవడం మాత్రం అది చాలా ఏమనుకోవాలో ఇక అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇష్టం లేకున్నా లేక బలవంతంగా వచ్చినా ఎంతోమంది మేధావులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయనను తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకు అంటే ఆయన 7 మండలాలు ఆయనే నేను ఇచ్చానన్నాడు, మరి ఆయనే తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు మాట్లాడేది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయనే తిరిగి ఇవ్వాలి. మా శ్రీలేరు పవర్ ప్లాంట్ కూడా ఈ తెలంగాణకు సంబంధించినవి వెళ్ళాయి. తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్ర పోవాలన్నా 5 గ్రామాలు దాటి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి, తెలంగాణకు పోవాలి. తెలంగాణకు పోవాలంటే 5 గ్రామాలు ఆంధ్రాయి దాటాలి. కాబట్టి అవి వాటి వల్ల కనీసం డంపింగ్ యార్డ్ కూడా భద్రాచలంలో దానికి సంబంధించినవి లేదు. కాబట్టి కనీసం అక్కడ రెవెన్యూ పొలాలు కూడా లేవు. కాబట్టి ఏ అభివృద్ధి జరగాలన్నా భద్రాచలానికి అవి చాలా అడ్డొస్తున్నాయి. కాబట్టి రేపు కరకట్ట కట్టాలన్నా ఇంకేదైనా చెయ్యాలన్నా భద్రాచలానికి అదొక్కటే కాదు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు, అయిపోయింది 10 సంవత్సరాలు. చాలా క్లియర్గా 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఆంధ్రాకు తెలంగాణకు ఎలాంటి సంబంధాలు లేకుండా చేసుకోవాలి. ఎవరి అభివృద్ధి వాళ్ళు చేసుకోవాలి, అక్కడ వాళ్ళ అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ అభివృద్ధికి మేము విరోధులం కాదు కదా, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకోవాలి. తెలంగాణ అభివృద్ధి తెలంగాణ జరగాలి. మళ్ళీ ఇంకా పొత్తులో కొన్ని ఉంచుదాం, కొన్ని అది చేద్దాం. ఇప్పుడే పెద్ద ఆయన ఒక మాట అన్నాడు విజయభాస్కర్ గారు. ఏమన్నారు? సార్ అవి అడుగుతున్నారు ఇవి అడుగుతున్నారు కదా, కలిసి ఉంటే అదే కుట్ర జరుగుతుంది. మళ్ళా కలిసి ఉండాలనే ఒక దుర్మార్గమైన కుట్ర, మళ్ళా కలిసి ఉండాలనే ఒక దుర్మార్గమైన కుట్ర స్టార్ట్ చేస్తున్నారు. పార్టీ కూడా ఉన్న అధికారంలో ఉంది కదా, అప్పటి నుంచి కూడా అలానే ఉండిపోయేందుకు కొన్ని సమస్యలు తీర్చాల్సింది ఈ కేంద్రము. రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మాకు అడ్డునే కదా. తెలంగాణ ప్రాంతానికి ఇష్టం లేదు, మోడీ కూడా ఇష్టం లేదు కదా. మోడీ కూడా ఏమంటారు, మోడీ గారు కూడా ఏమంటారు, మోడీ గారు కూడా ఏమంటారు, తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ్రనే గొప్ప ఒక దుర్మార్గమైన ఆలోచనలో మోడీ గారు ఇప్పటికి కూడా ఉన్నారు. కాబట్టి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడి ఇది గొప్పగా అభివృద్ధి చెందాలని ఈ ముగ్గురికి లేదు. అది మా బాధ. ఒక ఉద్యమకారుడిగా పోరాటం చేసిన వాళ్ళుగా మేము వాళ్ళతోటే కదా కొట్లాడింది, వాళ్ళ వల్లనే కదా మా బిడ్డల ప్రాణాలు పోయింది. ఎగ్జాంపుల్ గా సార్, ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, ఒక 3-4 ఏదైనా గొడవ పడ్డారు, ఆస్తి విషయంలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు అన్నదమ్ములు కూర్చొని ఫస్ట్ మొదటిగా మాట్లాడుకున్న తర్వాత ఊరు పెద్దల దగ్గరికి వెళ్తారు. తెలంగాణ మనోభావాలు కానీ తెలంగాణ అస్తిత్వానికి కానీ తెలంగాణ అభివృద్ధికి కానీ ఎలాంటి ఆటంకాలు ఈ ఇద్దరు కలిసి చేసినా ఖచ్చితంగా తెలంగాణ సమాజం తిరగబడుతుంది. అది ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కాబట్టి మీ గురువు అంటారో మీ సహచరు అంటారో ఏమంటారో మీరు అనండి, కానీ తెలంగాణకు రావాల్సిన ఏవైనా తెలంగాణకు హక్కుని కాపాడే దిశలో వారు ప్రయత్నం చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా తిరగబడతారు. కాబట్టి ఈ కలయిక
తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు అసలే వ్యతిరేకులు కాబట్టి వ్యతిరేకులు కలిసినప్పుడు వ్యతిరేకంగానే ఉంటది, అలా ఉండకూడదు అనేది మా భావన.